Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the prepositions from textbook exercise. నేను ఈరోజు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నుండి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నుండే ప్రిపోజిషన్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ తీసుకున్నట్లయితే వీ షుడ్ నాట్ ఫీల్ సుపీరియర్ డాష్ అదర్స్. సుపీరియర్ అంటే ఇక్కడ మనకి ఏ ప్రిపోజిషన్ వస్తుంది? టు వస్తుంది. టు అంటే ఇక్కడ కరెక్ట్ అన్నట్టు. superior to others. People usually put on new dress on festival days. Next, he is good at English అంటుంటాం. Good at. అలాగే weak in mathematics. Weak in mathematics. నెక్స్ట్ డోంట్ రిలై డాష్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ మనకు ఆన్ వస్తుంది. ఓఎన్ ఆన్. నెక్స్ట్ ఇఫ్ యూ గివ్ అప్ యూపీ అప్. ఇఫ్ యూ గివ్ అప్ ద ఎఫర్ట్స్ ఒకవేళ నీవు కనుక ప్రయత్నాలను విరమిస్తే యూ డోంట్ సక్సీడ్, నీవు విజయాన్ని సాధించడం అన్నట్టు. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్. సీ ఆఫ్ అంటే బయలుదేరడం అన్నట్టు. సీ ఆఫ్ ఏంటి? సీ ఆఫ్. నెక్స్ట్ ద మినిస్టర్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ ఎస్టర్డే. వీ రీచ్డ్ ద స్టేషన్ మచ్ అహెడ్ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. అహెడ్ ఆఫ్ ద షెడ్యూల్ టైం. దే హ్యావ్ అగ్రీడ్ డాష్ అవర్ ప్రపోజల్ అంటే అగ్రీడ్ టు వస్తుంది. ఇక్కడ అగ్రీడ్ టు. ద గవర్నమెంట్ షుడ్ లుక్ డాష్ ద ఆర్ఫన్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే పోషించడం అన్నట్టు. ప్రభుత్వము అనాథలను పోషించాలి. ఇందులో శ్లోక ఇస్ డాష్ మ్యూజిక్. శ్లోకాకు మ్యూజిక్ అంటే ఇష్టము అంటే అప్పుడు ఏమవుతుంది? ఫాండ్ ఆఫ్ అవుతుంది. సో ఫాండ్ ఆఫ్. శ్లోక ఇస్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే శ్లోకాకు మ్యూజిక్ అంటే ఇష్టము అన్నట్టు. ఆర్ యూ డాష్ రీడింగ్ నావెల్స్ అంటే మీరు నవలలు చదవడంలో ఆసక్తిని కనబరుస్తున్నారు, ఆసక్తిని కలిగి ఉన్నారు అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ అవుతుంది ఇక్కడ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్. నెక్స్ట్ వీ మస్ట్ డాష్ ద సర్కమ్స్టాన్సెస్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? అడాప్ట్ అవర్ సెల్స్ టు అవుతుంది. అడాప్ట్ అవర్ సెల్స్ టు. అడాప్ట్ అవర్ సెల్స్ టు అవుతుంది. నెక్స్ట్ సమ్ పోయమ్స్ డాష్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్ అంటే ఇక్కడ మనకు సూటేబుల్ ఏమవుతుందంటే డీల్ విత్ అవుతుంది. డీల్ విత్ అంటే సూటేబుల్ అవుతుంది. డీల్ విత్. నెక్స్ట్ ది చైర్స్ ఆర్ డాష్ ప్లాస్టిక్ అన్నాడు. అంటే ఈ చైర్స్ తయారు చేయబడ్డాయి దీంతో అంటే ప్లాస్టిక్ తోని అంటే మేడ్ ఆఫ్ అవుతుంది. సో మేడ్ ఆఫ్. నెక్స్ట్ The members must dash one another to come to an agreement అంటే ఇక్కడ మనకు అగ్రీ విత్ అంటే సూటబుల్ అవుతుంది. అగ్రీ విత్. నెక్స్ట్ ఇఫ్ యూ డోంట్ డాష్ ద ఫైర్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ ఫాస్ట్ అంటే ఇక్కడ మనకు పుట్ అవుట్ అవుతుంది. ఏమవుతుంది? పుట్ అవుట్ అంటే ఏంటిది? ఇఫ్ యూ డోంట్ పుట్ అవుట్ ద ఫైర్ ఇమీడియట్లీ నీవు తొందరగా నిప్పును ఆర్పివేయకపోతే అది బాగా వ్యాపిస్తుంది అన్నట్టు. యూ మస్ట్ డాష్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది? అబాయిడ్ బై.
అబైడ్ బై, మీరు తప్పకుండా నియమాలను పాటించాలి అన్నట్టు. ఎస్బీఐ ఈజ్ లొకేటెడ్ యాజ్ ద న్యూ షాపింగ్ మాల్. అంటే ఎస్బీఐ ఎక్కడ ఉంది అంటే న్యూ షాపింగ్ మాల్కు దగ్గరలో ఉంది. అంటే అప్పుడు ఏమంటాం, అడ్జాసెంట్. నెక్స్ట్, వీ డోంట్ డాష్ సూపర్ స్టిషన్స్. అంటే మనము మూఢనమ్మకాలను నమ్మరాదు అన్నట్టు. అంటే అప్పుడు ఏమవుతుంది మరి, బిలీవ్ ఇన్ అవుతుంది. వీ డోంట్ బిలీవ్ ఇన్, మూఢనమ్మకాలను నమ్మరాదు అన్నట్టు. నెక్స్ట్, వీ లివ్ డాష్ ద యుఎస్ఏ అంటే లార్జెస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇన్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. డాష్ 2 years అన్నాడు, అంటే ఇక్కడ ఫర్ 2 years. నెక్స్ట్, ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ డాష్ ఫ్రమ్ ఆన్, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ వస్తుంది. 10 AM డాష్ 5 PM అన్నాడు, అంటే 10 AM టు ఉంటుంది. అంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్నట్టు. నెక్స్ట్, అబ్రహాం లింకన్ కేమ్ ఫ్రమ్ ఉంటుంది. ఇక్కడ అబ్రహాం లింకన్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిండు. సో నుండి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ వస్తుంది. హీ హాస్ బీన్ సఫరింగ్ డాష్ విత్ ఫీవర్ అన్నమను, అంటే మరి ఫ్రమ్ ఫీవర్ అంటాం. ఈ ప్రిఫర్స్ కాఫీ టు టీ అంటాం. ఎందుకంటే ప్రిఫర్ వచ్చినా, రిఫర్ వచ్చినా, సీనియర్ జూనియర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్, హీ ఫెల్ట్ యాస్ ఏ బైసికల్ అంటే ఆఫ్. ఆన్సర్ ఏంటి, ఓఎఫ్ఎఫ్, ఆఫ్. హీ ఫెల్ ఆఫ్ ఏ బైసికల్ అంటే బైసికల్ నుండి కొంత దూరంలో పడిపోయిండు అని అర్థం. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ స్పైడర్ డాష్ ద వాల్. గోడ మీద స్పైడర్ ఉంది, అంటే ఇక్కడ మీద అంటే అర్థం ఏమొస్తుంది, ఆన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఆన్. నెక్స్ట్, వి కమ్ టు కాలేజ్ డాష్, ఇక్కడ బై బస్ వస్తుంది, బై బస్. నెక్స్ట్, ది గర్ల్స్ యాడ్ డాష్ బిట్వీన్ ఎమంగ్ హర్ పేరెంట్స్ అన్నారు. ఇక్కడ పేరెంట్స్ అంటే ఇద్దరు, అమ్మ నాన్న, కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, బిట్వీన్. అంటే ఇద్దరు వ్యక్తులు అయితేనో బిట్వీన్ వస్తుంది, ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు అమాంగ్ వాడతాం. ఇవి కంగ్రాచులేటెడ్ అజయ్ డాష్ విన్నింగ్ ద అవార్డ్. కంగ్రాచులేటెడ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఆన్ వస్తుంది. ప్రిపోజిషన్ ఏంటి, ఆన్. నెక్స్ట్, వీ కట్ ద ఫ్రూట్ డాష్ ఎ నైఫ్. అంటే ఫ్రూట్ను మనం దేంతో కట్ చేస్తాం, నైఫ్తో కట్ చేస్తాం. నైఫ్తో అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది మరి, విత్ వస్తుంది. నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ ఫాండ్ డాష్ టాయ్స్. పిల్లలకు బొమ్మలు అంటే ఇష్టం, ఫాండ్ ఆఫ్, ఓఎఫ్, ఆఫ్. నెక్స్ట్, గాంధీజీ వాజ్ బార్న్ డాష్ 1869 అన్నాడు, అంటే ఇక్కడ మనకు సంవత్సరాలకు ముందు ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. నెక్స్ట్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆఫ్రేడ్ డాష్ మ్యాడ్ డాగ్స్. ఆఫ్రేడ్ అనే వర్డ్ వచ్చిందంటే ఓఎఫ్, ఆఫ్ వస్తుంది. ఆఫ్రేడ్, ఆఫ్. నెక్స్ట్, ద పేషెంట్ వాజ్ షిఫ్టెడ్ డాష్ ఏ హాస్పిటల్. అంటే షిఫ్టెడ్ టు అంటాం, ఎక్కడికి, హాస్పిటల్కు పేషెంట్ను షిఫ్ట్ చేశారు అని అర్థం. ఓకే. నెక్స్ట్, ఇండియా గాట్ డాష్ 1947 అన్నాడు. సో ఇక్కడ 1947 అంటే సంవత్సరాలకు ముందు ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2018. అంటే 2018 నుండి ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నాను, అంటే పాయింట్ ఆఫ్ టైం. సో అప్పుడు మరి ఏం వాడాలి మనం, పాయింట్ ఆఫ్ టైం అంటే, సో ఇక్కడ మనము సిన్స్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్,
సురేష్ గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్ అన్నాడు. ఇక్కడ ఫుట్ అంటే ఏం రావాలి మరి? ఆన్ ఫుట్ రావాలి. కాలినడకన సురేష్ కాలేజీకి వెళ్తాడు. హీ సర్వ్డ్ ఇన్ ద మిలిటరీ డాష్ 30 years అంటే ఇక్కడ మనకేమొస్తుంది? ఫర్ వస్తుంది. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ డాష్ ద రివర్ గంగా చాలా కొద్ది మంది మాత్రమే రివర్ గంగను ఈదగలరు అంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది? అక్రాస్ రావాలి. The martyr wrote his final testament is dash blood. The martyr wrote his final testament dash blood. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇన్ వస్తుంది. మెనీ గ్రేట్ పీపుల్ హెయిల్ డాష్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ అంటే చాలా మంది ప్రజలు గ్రామాల నుండే వచ్చారు మన దేశంలో అంటే ఇక్కడ మనకు ఫ్రమ్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఫ్రమ్. నెక్స్ట్ ద స్నేక్ రాడ్ డాష్ ఇట్స్ పిట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇంటూ. పిట్ అంటే గుంత. పాము ప్రాక్కుంటూ గుంతలోనికి వెళ్ళింది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ దెర్ ఇస్ ఏ కోల్డ్ వార్ డాష్ దీస్ టూ కంట్రీస్ ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ఉన్నది అంటే ఇక్కడ రెండు దేశాలు కాబట్టి ఏమొస్తుంది? బిట్వీన్. నెక్స్ట్ దెర్ ఇస్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ డాష్ ద వాల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆన్ ద వాల్ అంటాం మనం. యోగా ఇస్ గుడ్ డాష్ హెల్త్ అంటే ఇక్కడ ఫర్ హెల్త్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఫర్ హెల్త్. షీ స్పోక్ డాష్ హర్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇక్కడ మనకు సూటేబుల్ ఏమొస్తుంది అంటే అబౌట్. 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 సుమన్ లెఫ్ట్ డాష్ ఆస్ట్రేలియా సుమన్ ఆస్ట్రేలియాకు బయలుదేరిండు అంటే ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటిది మరి? ఫర్ వస్తుంది ఇక్కడ. మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ డాష్ ఢిల్లీ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ యొక్క విద్యార్థి మోహన్ అంటే యొక్క అంటే ఇక్కడ ఏం రావాలి మరి? ఆఫ్. యొక్క అంటే ఆఫ్ వస్తుంది ఇక్కడ. ఆర్ యూ అవేర్ డాష్ కరోనా ప్రికాషన్స్ అంటే అవేర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? అవేర్ ఆఫ్. నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ హిల్స్ డాష్ ద రివర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మరి? నియర్ అయినా కరెక్ట్ అవుతుంది. నియర్. నియర్. నియర్ ద రివర్ అంటే రివర్ దగ్గరలో చాలా కొండలు ఉన్నాయి అన్నట్టు కాబట్టి నియర్ వస్తుంది ఇక్కడ. ఆన్సర్ ఏంటి? నియర్. వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ లెర్నింగ్ ఇన్ఫీరియర్ అంటే ఏమొస్తుంది మరి? టూ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? టూ. వీ ఓపెన్ లాక్స్ డాష్ కీస్ అంటే ఇక్కడ మనము లాక్స్ దేంతో ఓపెన్ చేస్తాం? కీస్తో ఓపెన్ చేస్తాం. తో అంటే ఇక్కడ మరి ఆన్సర్ ఏమొస్తుంది? విత్ వస్తుంది. నెక్స్ట్ ఈ జంపుడ్ ద వెల్ అతడు బావిలోనికి దూకిండు. బావిలోనికి అంటే ఏమొస్తుంది? ఇంటూ. నెక్స్ట్ ద ఇష్యూ ఇస్ డాష్ యూ అండ్ మీ ఆ వివాదము నీకు నాకు మధ్యనే ఉంది అంటున్నాడు అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇద్దరు వ్యక్తులు కాబట్టి బిట్వీన్ వస్తుంది. మై గ్రాండ్ సన్ ఈజ్ ఫాండ్ యాజ్ చాక్లెట్స్ అంటే ఫాండ్ ఆఫ్. ఫాండ్ ఆఫ్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మై ఫ్రెండ్ లివ్స్ డాష్ ఢిల్లీ సో ఢిల్లీ అంటే లార్జ్ ప్లేస్ కాబట్టి దాని ముందు వస్తుంది? ఇన్ వస్తుంది. నెక్స్ట్ ద యాపిల్ కాస్ట్ డాష్ ₹100 ఏ కేజీ అన్నాడు అంటే ఇక్కడ మనకు ఎలాంటి ప్రిపోజిషన్ కూడా రావటం లేదు. ఇక్కడ ప్రిపోజిషనే లేదు. నో ప్రిపోజిషన్.
ద యాపిల్ కాస్ట్ను ఇక్కడ మనకి ఎలాంటి ప్రిపోజిషన్ కూడా యూజ్ చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే ద యాపిల్స్ కాస్ట్ రూపీస్ 100 a కేజీ అన్నాడు. అక్కడ సెంటెన్స్ కరెక్ట్ ఉంది కాబట్టి ఇంకా అవసరమే లేదు. నెక్స్ట్, ఐ అగ్రీ డాష్ యూ సెంట్%. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది, అగ్రీ విత్ యూ అంటాం. అగ్రీ విత్ యూ. ఓకే. నెక్స్ట్, కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్? నీవు దీన్ని అనువాదం చేయగలవా? ఫ్రమ్ అంటే ఇంగ్లీష్ నుండి, టు తెలుగు అనుకోవచ్చు. తెలుగు ఫ్రమ్ టు అన్నట్టు. లేదు అంటే ఇంకా ఏ వాడచ్చు, ఇక్కడ ఇంటూ కూడా వాడచ్చు. ఫ్రమ్ ఇంకా ఇంటూ కూడా వాడచ్చు. ఇంటూ ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6, దెర్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ కోహ్లీ గురించి చెప్పాలంటే కొంత అసాధారణమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం పడుతుంది, అబౌట్ అయితే కరెక్ట్ అవుతుంది. అబౌట్. నెక్స్ట్ నెంబర్ 7, షీలా ఈజ్ ఎ నర్స్, షీ కేర్స్ డాష్ ద ఎల్డర్లీ. అంటే ఇక్కడ సూటేబుల్ ఏమవుతుంది అని అంటే ఫర్. ఓకే. నెక్స్ట్, శ్రీకాంత్ హ్యాస్ గాన్ అవే, హీ విల్ బీ అవే డాష్ మండే. అంటే ఇక్కడ టిల్ మండే వరకు. నెక్స్ట్, ద 5 thieves షేర్డ్ ద స్టోలెన్ మనీ డాష్ దెమ్సెల్వ్స్. ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే 5 thieves అన్నాడు. 5 thieves అంటే మోర్ దాన్ 2 కదా, 2 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు ఏమొస్తుంది, ఎమాంగ్ వాడాలి. 2 వ్యక్తులు, 2 ప్రదేశాలు, 2 వస్తువులు అంటే బిట్వీన్ వస్తుంది. సో 2 కంటే ఎక్కువ అంటే ఎమాంగ్. ద ట్రైన్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ డాష్, పాయింట్ ఆఫ్ టైం ఇచ్చింది ఇక్కడ, మరి ఏమొస్తుంది, ఎట్ వస్తుంది. ఇట్ రెయిన్ డాష్ 2 days, అంటే గత 2 రోజుల నుండి వర్షం పడ్డది. అంటే 2 రోజులు. ఇట్ రెయిన్ డాష్ 2 days అంటే కరెక్ట్ చెప్పారంటే ఇక్కడ ఫర్ వస్తుంది. ఫర్. స్విచ్ డాష్ ద లైట్ ప్లీజ్, ఇట్ ఈస్ క్వైట్ డార్క్ హియర్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే చీకటి పడుతుంది, లైట్ వేయండి అంటే ఇక్కడ మనకు ఆన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, ద ట్రైన్స్ ఆర్ సెల్డమ్ డాష్ టైం. అంటే ట్రైన్స్ చాలా రేర్గా మాత్రమే సమయానికి వస్తాయి, అంటే ఎక్కువ టైంకి రావు అని అర్థం. ఆన్ టైం. నెక్స్ట్, వీ లివ్ డాష్ ద 5th floor. అంటే మేము 5th floor లో ఉంటాము. అంటే ఇక్కడ మనం ఏం వాడాలి, ఆన్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ 5th floor అంటే పైన ఉంటుంది కదా, కాబట్టి ఆన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, షీ ఈజ్ ఫెమిలియర్ డాష్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే కంప్యూటర్ హార్డ్వేర్ ఆమెకు తెలుసు, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే విత్. ఐ హ్యావ్ నాట్ స్లెప్ట్ ప్రాపర్లీ డాష్ 2 days. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫర్ వస్తుంది. ఈ ట్రెంబుల్ డాష్ ఫియర్ వెన్ హీ వాజ్ కాట్. అతన్ని పట్టుకోగానే అతడు భయంతో వణుకుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, మరి విత్ వస్తుంది, భయంతో. నెక్స్ట్, లుకింగ్ ఫార్వర్డ్ డాష్ సీయింగ్ యూ ఎట్ ద మీటింగ్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సూటేబుల్ ఆన్సర్ టు వస్తుంది, ఫార్వర్డ్ టు సీయింగ్. నెక్స్ట్ 19 నెంబర్, మోస్ట్ ఫారినర్స్ డ్రీమ్ డాష్ విజిటింగ్ ఇండియా. డ్రీమ్ అంటే ఇక్కడ మనకు డ్రీమ్ ఆఫ్. నెక్స్ట్, షీ ఇన్సిస్టెడ్ డాష్ జాయినింగ్ అస్.
అంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇన్సిస్టెడ్ ఆన్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. Okay, thank you for watching this video.